విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అనేక రకాల కులాలు, మతాలు వారు వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ప్రజల సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు, కానీ నియోజకవర్గాల్లో ఎలాంటి పని చేయలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో తాను తిరుగుతూ వీళ్ల సమస్యలను వింటుంటే గత ప్రభుత్వం అసలు ఏం చేసిందో అర్థం కావటం లేదన్నారు. ప్రజలందరూ ఆలోచించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుంది కాబట్టి సైకిల్, కమలం, గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. అంటే 43-40 డివిజన్లు వాళ్ళందరూ కలిసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన పార్టీలు మూడు కూడా కూటమిగా ఏర్పడి ఇప్పుడు మనకి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ అరాచక పాలన పోవాలి, మంచి పాలన రావాలంటే ఏం చేయాలో మాకే తెలుసు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే అందరికీ కూడా ప్రజానీకానికి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపించాలనే ధ్యేయంతో నేను ముందుకు నడుస్తూ ఉన్నా. కులాలు, మతాలు మనకి ఫుడ్ పెట్టవు. భావితరానికి మనం కష్టపడి పైకి రావాలంటే ఏమిటి, పేదరికం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా సామరస్యంగా మనకి పరిష్కారం చేసుకునే విధానాలు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి బీపీఎల్లో ఉన్న వాళ్ళని సుమారుగా 25 నుంచి 35 కోట్ల మందిని బయటికి తీసుకురాగలిగారు. మన పశ్చిమ నియోజకవర్గం దానికి నోచుకోలేదు. అనేక కారణాలు ఉన్నాయి దానికి, రాజకీయ కారణాలు, అవి ఇవి రాజకీయ కారణాలు, నాయకత్వ లోపాలు. ఇక్కడ ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా గెలిస్తే ముఖ్యమంత్రి చేయవలసింది ప్రజాసేవ, రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి, మౌలిక సదుపాయాలు ఏం చేయాలనేది చూడాలి. అవి చూడకుండా ఒక ఇటుక కానీ, ఒక సిమెంట్ కానీ, ఒక గొయ్యి కానీ తవ్విన పాపాన్ని పోలేదు గత 5 సంవత్సరాల్లో. అంటే 40